హలో, నమస్తే అందరికీ. జై భవానీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీతోని ఒక సాడ్ స్టోరీ షేర్ చేసుకుందామని వచ్చినాను. ఒక 3 months అయిందనమాట ఆ ఎమోషన్కి, ఆ ఫీలింగ్కి దూరం అయ్యి. మీ అందరి లైఫ్లో కూడా ఎవరో ఒకరు ఉంటారు కదా, అంటే వాళ్ళని చాలా కలవాలని ఉంటుంది, వాళ్ళంటే పిచ్చి ప్రేమ ఉంటుంది, కానీ ఏం చేయలేక సైలెంట్ అయిపోతాం కొన్ని సమయాల్లో కదా. సో నేను కూడా అలా ఒక 3 months అయిందండి. ఎంత ఎంత గుర్తొచ్చినా కానీ చాలా కంట్రోల్ చేసుకున్నాను నేనైతే. అంటే లైఫ్ స్టైల్లో కొన్ని చేంజ్ అవ్వాలి కదా, మూవ్ ఆన్ అవ్వాలి, అలా అలా అంటారు కదా. సో అట్లా ట్రై చేద్దామని చేసిన, బట్ అవ్వట్లేదు, అస్సలు అవ్వట్లేదు. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే నాకు షేర్ చేయండి ఖచ్చితంగా. దాన్ని ఓవర్కమ్ ఎట్లయితారు, ఏం చేస్తారు, అంటే దాన్ని మర్చిపోవడానికి, ఆ సిచ్యువేషన్ని కానీ ఆ ఎమోషన్ని మర్చిపోవడానికి మీరు అసలు ఏం చేస్తారు అని చెప్పి నాకు కూడా రెమెడీస్ చెప్పండి, నేను ట్రై చేస్తాను ఖచ్చితంగా. ఇంతకీ అది ఏంటి, అసలు దేని గురించి అంటున్నాను అనుకున్నాను. నేను చెప్పానంటే మీరు అస్సలు చాలా బాధపడతారు. నేను చెప్పిన దానికి మళ్ళీ మీరు ఇంకా బాధపడరు, నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ చెప్తాను. మ్యాగీ మ్యాగీ నన్ను తిట్టుకోవద్దు అస్సలు. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మ్యాగీ ఎంతమందికి ఎమోషన్ చెప్పండి. నాకైతే ఫస్ట్ అవర్ ఎమోషనే. ఆ డైట్ అని అదని ఇదని దాన్ని అవాయిడ్ చేయాలనుకుంటాను, కానీ అస్సలు అది అవ్వదనమాట. సో నేను మ్యాగీ తిని 3 months అయింది. ఆ 3 months తర్వాత మ్యాగీని చూస్తే ఇంకా అసలు ఇవాళ ఆగలేదు, కంట్రోల్ అస్సలు అవ్వట్లేదు అనమాట. సో మ్యాగీ చేద్దామని రెడీ అయిపోయాను. నేనైతే ఎలా అంటే, మ్యాగీ బోర్ కొడితే మ్యాగీ, ఆఫీస్ బ్రేక్ఫాస్ట్లో మ్యాగీ, ఈవినింగ్ మ్యాగీ, స్నాక్ టైం మ్యాగీ, వర్షం పడితే మ్యాగీ, చలి పడితే మ్యాగీ, ఆకులు వేస్తే మ్యాగీ, పడుకునేటప్పుడు మ్యాగీ, ఏం తినాలని లేకున్నా కానీ మ్యాగీ మాత్రం తింటారు అనమాట. అట్లా అది ఒక ఎమోషన్, మ్యాగీతో ఎమోషన్. సో మ్యాగీ అండ్ ఛాయ్, యూనో అందరికీ తెలుసు, హైదరాబాద్ వాళ్ళు ప్లస్ తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా ఛాయ్ లేదు ఉండరని. నేను కూడా ఆ పర్సన్ని, ఛాయ్ లవర్ని. సో ఒక మ్యాగీ, ఒక గరం గరం ఛాయ్, కథం. ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ ఇట్లా గాల్లో వెళ్ళినట్టు ఉంటుంది అనమాట. సో చలో చేద్దామా ఇంకా మ్యాగీ. నేనైతే కొంచెము స్పైసీ తినాలని ఇష్టపడతాను కాబట్టి అందులో మసాలాలు కూడా యాడ్ చేస్తాను. మసాలా ఏం లేదు, లైక్ కొంచెం కారం, చిల్లీ అండ్ ఆనియన్ అనమాట. సో అట్లా చెప్పండి, ఇంకా విశేషాలు ఏంటో మీరు కూడా చెప్పాలి. అని మాత్రం అసలు తిట్టుకోవద్దు, లైక్ షేర్ చేయండి. ఏం చేయాలి అర్థం కాక ఇట్లా ఒక వీడియో చేస్తున్నాను, ఓకేనా? సరే చదువు, మ్యాగీ చేద్దాం. చెప్పండి అసలు ఏం చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి. వీడియోస్ చేస్తే ఎడిటింగ్కి టైం దొరకట్లేదు. ఎడిటింగ్ కోసం ఎవరన్నా అడుగుదామంటే మనం అంత పెద్ద తోపులం కాదు. సో చెప్పండి మీరే ఏం చేయాలి అని చెప్పేసి. నేనైతే ఒక ఆనియన్ తీసుకుంటున్నాను. ఇంకా విశేషాలంటే చాలామంది యూట్యూబర్స్ చూస్తాను, వాళ్ళు జస్ట్ గెట్ రెడీ విత్ మీ, లేదంటే ఇవాళ మార్నింగ్ ఏంటి, ఇవాళ డైలీ రొటీన్ ఏంటి అనగానే ఫుల్ వ్యూస్, లైక్స్ వెళ్ళిపోతాయి. ఎందుకలా అంటే మేబీ ఆ పర్సన్కి ఉన్న క్రేజ్ అయి ఉండొచ్చు, కానీ ఆ వీడియోలో కంటెంట్ కూడా ఉండాలి కదా. అసలు నాకు చేయాలని చాలా అది ఉండేది, కానీ ఏం చేయాలని వచ్చేసరికి స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేయాలని ఒక క్వశ్చన్ నాకు వచ్చేస్తుంది అనమాట. అంటే డబల్ టైం నేను ఆలోచిస్తున్నాను, అంటే నచ్చాలి, ఏదో ర్యాండమ్గా పెట్టద్దు అనుకుంటూనే ఇవాళ ఒక ర్యాండమ్ వీడియో పెట్టేసినాను. మేబీ అందరూ కూడా అట్లాగే చేస్తారు. సో 2 చిల్లీ తీసుకున్నాను నేను. జస్ట్ దీన్ని ఇట్లా 2 pieces జస్ట్ కట్ చేసినాను అనమాట. ఆ స్పైస్ లెవెల్ అంటారు కదా, కొంచెం ఫ్లేవర్ వస్తుంది నిజంగా. ఏ కర్రీలో అయినా సరే మనం ఎంత కారం వేసినా కానీ 2 చిల్లీ వేసినాం అనుకోండి, అలా ఏమంటారు అది ఆ ఫ్లేవర్ తెలుస్తుంది ఈజీగా. సో కొంచెం ఆయిల్ వేసినాను నేనైతే. ఇప్పుడు ఆనియన్, చిల్లీ వేసేసినాను. నాకు సజెషన్స్ ఇవ్వచ్చు కదా ఎవరైనా సరే, నేను తీసుకుంటానండి. ఐఎమ్ రెడీ టు టేక్ ఏ సజెషన్స్ ఫర్ ష్యూర్గా. నచ్చితే 100% చేస్తాను, ట్రై చేస్తాను. నచ్చకుండా కానీ ట్రై చేస్తాను, బట్ డిపెండ్స్ అపాన్ సజెషన్స్ అనమాట. చాలామంది నాకు యూట్యూబ్లో కాకుండా పర్సనల్గా సజెషన్స్ ఇస్తున్నారు. సో ఐ లవ్ దట్, కానీ యూట్యూబ్లో కూడా ఇస్తే కొంచెం హెల్ప్ అవుతుంది కదా, ఇవ్వండి ప్లీజ్, ఓకేనా? సో కొంచెం ఆనియన్, చిల్లీ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం చిల్లీ పౌడర్ అన్నమాట. కొంచెమే, కొంచెం అంటే కొంచెం ఓకే. తర్వాత సారీ పెన్ చేస్తున్నారు. మ్యాగీ ఆల్రెడీ ఎల్లో కలర్ ఉంటుంది అనుకుంటున్నారా?
కొంచెం వేస్తే అది కారం వేస్తే రెడ్ రెడ్ అయిపోతుంది అనమాట కంప్లీట్గా. అందుకే కొంచెం చిట్టికెడు పసుపు. ఓకే, తర్వాత కొంచెం కొంచెం అంటే కొంచెం ఇంతే కారం, ఎందుకంటే ఆల్రెడీ చిల్లీ వచ్చినాం కదా, ఆ ఫ్లేవర్ ప్లస్ ఇంకా రెండు మిక్స్ అవుతాయి అనమాట. చాలా మంది అంటే 5 ఫ్లేవర్స్ అయితే ఇలాగే చేసుకుంటారు. నేనైతే చేస్తా, ఇంకా యాడ్ చేయొచ్చు ఇలా వెజ్జెస్ ఎక్సెట్రా అనేది చెప్పండి. అవును, ఇంకా విషయం, గోవాలో ఎగ్ మ్యాగీ అసలు సూపర్ ఉంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఎస్పెషల్లీ. నేనైతే గోవాలో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఎగ్ మ్యాగీ తిన్నాను అనమాట. చాలా ఫ్లేవర్ ఉంది. వాళ్ళు వేసేది కూడా నార్మల్ ఉప్పు కారం మసాలానే, ఏదో మసాలా అయితే యాడ్ చేసినాను కానీ చాలా టేస్టీగా ఉండే. సెకండ్ టైం వెళ్ళినప్పుడు కూడా నేను ఎగ్ మ్యాగీ ఖచ్చితంగా తిన్నాను. సో మీరులో ఎంతమంది నాన్ వెజ్ లవర్స్ గోవాకి వెళ్ళినప్పుడు ఫిష్ కాకుండా ఎగ్ మ్యాగీ ప్రిఫర్ చేసినారు, ఇది కూడా నాకు చెప్పాలి. ఓకేనా? చలో, ఇప్పుడు ఇది కొంచెం రెడ్ అయిపోయింది ఆనియన్. ఎమోషన్, నిజంగానే ఎమోషన్ కదా, ఎమోషన్ ఎక్సెట్రా సాడ్ స్టోరీ అంటే ఏదో లవ్ స్టోరీ అనుకున్నారా? అంత సీన్ లేదు, అంత సీన్ లేదన్నమాట. ఇలాంటి ఏమంటారు స్టోరీస్ చాలా ఉన్నాయి, కానీ షేర్ చేసుకోవడానికి వెనకైపోతాను నేను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో ఎక్స్ఎన్ పర్సన్స్ని అలా ఏమంటారు వైరల్ వీడియోస్ వస్తాయి కదా, అలాంటివి చూసి నేను ట్రోల్ అయిపోతానేమో అని చెప్పేసి ఆగిపోతాను నేను. మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. కానీ ఏం చేస్తామండి, ట్రోలర్స్ ఎట్లైనా చేస్తారు. చేస్తే మనం చేసేంత సీన్ లేదు, చేసే వాళ్ళని చేస్తుంటారు కదా, సో వాళ్ళని చూసి ఆగిపోతాను అనమాట. ఏమన్నా వీడియో వేయాలంటే ఒకసారి ఆలోచించి అట్లా ఆగిపోతాను నేను. సరేనా? సో మ్యాగీకి మన ఏమంటారు ఎసరు రెడీ అయిపోతుంది. సో ఇది బాగా బాయిల్ అయిపోయింది, ఆనియన్ కూడా ఉడికింది, అంటే సాఫ్ట్ అయింది అనమాట. సో ఇందులో మ్యాగీ వేస్తాను. ఒకటే కాదండి, ఒకటే తింటాం మ్యాగీలో, అవి కరెక్టే కానీ ఒకటే తింటాను, 2-3 తినలేదు. నా పర్సనాలిటీ సెట్ కూడా కాదు. సో మ్యాగీ వేసేసాను. సో మీలో ఎంతమంది బ్రేక్ఫాస్ట్ చెయ్యరు? అంటే డైరెక్ట్ అంటే పనిలో పడిపోయి ఆ వరకు ఈ వరకు అని 11 అయిపోతుంది. 11 అయిపోగానే ఇంకా 2 అవర్సే కదా, లంచ్ చేసే టైం వచ్చేస్తుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేస్తారు. స్కిప్ చేసేస్తారు. ఎంతమంది చెప్పండి? అంటే ఓన్లీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా, లంచ్ చేయకుండా బ్రంచ్ చేసేవాళ్ళు ఎంతమంది? నాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. సో అందులో నేను కూడా ఒక పర్సన్ని, ద గ్రేట్ మధు. సో ఏదన్నా అంటే పొద్దున్న లేవగానే ఇట్లా చాయ్ తాగిన తర్వాత కూడా నాకు హంగర్ ఫీలింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ మ్యాగీ చేసుకుంటా. సో 3 months చేసుకోలేదు కాబట్టి తినలేదు, డైరెక్ట్ నేను బ్రంచ్ చేసినాను అనమాట. సో నా పని అదంతా అయిపోయి ఆఫీస్ వర్క్ లాగిన్ అయ్యి సో మెయిన్ కొన్ని ఇంపార్టెంట్ అన్నీ చూసుకొని కూర్చునేసరికి ఎలాగో 11 అవుతుంది. 11 ఇంకా 2 అవర్సే కదా అని చెప్పి నేను స్కిప్ చేసేసి డైరెక్ట్ 1:30 కన్నా 2 కన్నా బ్రంచ్ చేసేస్తాను అనమాట. సో యాక్చువల్లీ అది చాలా బ్యాడ్ హ్యాబిట్ అంటారు, కానీ ఏం చేస్తాం చెప్పండి, అన్నీ మనం పాటిస్తలేము కదా. నేనైతే పాటించడానికి ట్రై చేసి చాలా వరకు నేను మెయింటైన్ చేస్తాను, కానీ ఫుడ్ విషయంలో కొంచెం అలా వెనకబడిపోతాను అనమాట. సో అమ్మాయిలు చాలామంది అట్లనే చేస్తారు, ఎస్పెషల్లీ హూ ఆర్ వర్కింగ్ ఉమెన్. ఐ నో. చెప్పండి, అట్లా స్కిప్ కాకుండా ఏమైనా ఐడియాస్ ఉన్నాయా? యాక్చువల్లీ నేను జుంబా క్లాసెస్ చెప్తుండే లాస్ట్ మంత్ వరకు. సో ఆ క్లాసెస్ చెప్పినప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుండే, కానీ తిన్నాం అనుకోండి ఏదో ఒకటి హెవీ ఫీలింగ్ వస్తుంది. నాకు డైట్లో కూడా యాక్చువల్లీ జుంబా తినకుండా చేయొద్దని చెప్పారు, కానీ మార్నింగ్ ఛాయ్ తాగి చాలు కొంచెం ఇట్లా ఫుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ ఆ ఛాయ్తోనే నాకు సగం ఎనర్జీ వస్తుంది కాబట్టి నేను అట్లా కంటిన్యూ చేసినాను. స్టార్టింగ్లో బాగా మెయింటైన్ చేసినాను. నేను ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్ తీసుకున్నప్పుడు లేదు కంప్లీట్గా చేయాలి అని చెప్పి నైట్ ఓట్స్ వేసుకొని, ఓట్స్ ఏమంటారు మిల్క్లో పెట్టేసి మార్నింగ్ దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని అట్లా చేసినాం, కానీ ఓపిక ఉండదు. ఏదైనా 1 month 2 months 3 months, దాని తర్వాత కొంచెం టఫ్ అవుతుంది అనమాట. అంటే నేను ఎలా అంటే తొందరగా చేసుకొని నా వర్క్లో నేను కూర్చోవాలి, నా పని ఈ టైం వరకు అయిపోవాలి, ఆ టైపు నేను. సో దానికి నా కోసం ఏదన్నా స్పెషల్గా టైం తీసుకోవాలనంటే చెయ్యను అనమాట. కొంచెం తక్కువ చేస్తాను. ఫస్ట్ ఇంట్లో పనులు అయిపోవాలి, నా టైంకి లాగిన్ అవ్వాలి, టైంకి ఇది అవ్వాలి అన్న కాన్సెప్ట్లో ఉంటాను నేనైతే. సో మ్యాగీ అయిపోయింది. పెరి పెరి మసాలా ఉంటుంది కదా, పెరి పెరి మసాలా కూడా నాకు చాలా ఇష్టం అనమాట.
సో ఇంట్లో ఒకవేళ పెరి పెరి మసాలా ఉంటే అది కూడా కొంచెం చేసేస్తాం. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో చెప్పండి కదా ప్లీజ్. కోటి దీపోత్సవం అవుతుంది కదా, సో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసినాము. కానీ మన వర్క్ అయ్యే వరకే సాయంత్రం అవుతుంది. సో నేను ఉండేది నియర్ బై అనమాట. సో అక్కడ నుంచి నేను అక్కడికి వెళ్ళే వరకే నాకు గంట మర పడుతుంది ఆబ్వియస్గా ఆ ట్రాఫిక్లో ఈవినింగ్. సో ప్రతిరోజు అట్లా అయిపోతుందని చెప్పి నేను స్కిప్ చేస్తున్నాను. సో ఈ వీకెండ్ అయితే లాస్ట్ వీకెండ్, సో ఖచ్చితంగా వెళ్ళాలి ఎట్లయినా సరే. ఏమైతుందో చూద్దాం. ఒకవేళ వెళ్తే మాత్రం కోటి దీపోత్సవంది ఎంత ట్రై చేయాలో అంత మాత్రం వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను మీకు, ఓకేనా? సో మన మ్యాగీ రెడీ అయిపోయింది. ఏయ్ ఉమ్మడి కదా, ఫీల్ అవ్వకుండా తినాలి ఇవాళ, ఫీల్ అవ్వకుండా. కాలేజ్లో ఉన్నప్పుడు మ్యాగీ చేస్తే టీవీలో చూపిస్తారు కదా ఇట్లా బట్టి అని చెప్పేసి అట్లా ట్రై చేస్తుండే, కానీ అది రాదండి నిజంగా. అంటే చాలామంది డిఫరెంట్ వేలో చేస్తుండొచ్చు మ్యాగీ అంత డ్రైగా రావాలని, కానీ నేనైతే అట్లా మసాలా కొంచెం అంటే కొంచెం సాసీ టైప్లో ఉంటే నాకు చాలా ఇష్టము. అట్లానే ట్రై చేస్తే మూతి కాలుతుంది, అట్లా కానీ చల్లన కూడా తినలేము. సో అట్లా అయితే ట్రై చేసిన నేను కూడా. మీరు కూడా ట్రై చేసిరా అట్లా మూవీస్లో యాడ్స్లో వచ్చినట్టు అని తినడానికి చేసినారు కదా? నాకు తెలుసు అందరు చేస్తారు, అన్ని కట్టలు అందరికి ఉంటాయి, కానీ చూడడానికి శుద్ధపూసలా కనబడతాడు, ఎర్రిపప్పులాగా, కొండ ఎర్రిపప్పులాగా. నాకేం తెలియదు అనుకు బయటికి కొంచెం శుద్ధ పుస్తలాగా కనిపిస్తారు అంతే. ఇప్పుడు నేనేం చేస్తాను, వేసుకొని కుమ్మేస్తాను అంతే. బౌల్ కాదు కానీ ఇప్పుడే ఇలానే తిన్నా. పొయ్యి మీదకి ఏంటంటే మా అమ్మ తిడుతుంది యాక్చువల్లీ, తినద్దంట అట్లా. కానీ మీ అందరికి చూపించడం కోసం తింటున్నాను నేను. కాదు ఎప్పుడు తగ్గిస్తాను. సూపర్ కదా? సరే ఈరోజుతో బాయ్. మ్యాగీ వీడియో కదా అయినా కానీ లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా కొట్టండి. బాయ్. జై భవాని.